హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ వచ్చిన రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. నైట్ అన్నం తిన్న తర్వాత అయితే వాకింగ్ చేస్తున్నాను. ఇంకా మా ఇంటి ముందు రోడ్డే ఇది, అటు ఇటు అయితే తిరుగుతున్నా. నైట్ అన్నం తిన్న తర్వాత వెంటనే పడుకోకుండా కొంచెం సేపు వాకింగ్ చేయటం అయితే మంచిది. వాకింగ్ చేసినా చేయకపోయినా ఇంట్లో ఏదో ఒక పని చేస్తా ఉండాలి. తినేసి పడుకుంటారు చాలా మంది, ఇంకా తినటం మంచం ఎక్కటం అలా ఉంటది. అలా అయితే అస్సలు ఉండకూడదు. వాకింగ్ చేసినా చేయకపోయినా సరే కొంచెం త్వరగా తినటం అయితే మంచిది. ఇది వరకైతే అన్నం తిన్న తర్వాత ప్రతిరోజు వాకింగ్ చేసేదాన్ని. కాసేపు ఒక 10 నిమిషాలు అలా అటు ఇటు తిరిగేదాన్ని. అంటే ఫాస్ట్ గా నడవకూడదు, స్లోగా నడవాలి. అంటే మరీ స్లోగా కాదు, కొంచెం మామూలుగా నడవాలి. ఎందుకంటే అన్నం తింటాం కదా, మరీ ఎక్కువ ఫాస్ట్ గా నడిచినా సరే రొప్పి వచ్చినట్టు ఆయాసం అయితే వచ్చేస్తుంది. అందుకని ఎక్కువ ఫాస్ట్ గా నడవకూడదు. ఇంటి ముందు గేదెలు చూడండి పేడకడ పెట్టేసి. పల్లెటూరు అంటే ఇంకా రోడ్ల పరిస్థితి ఇలాగనే ఉంటది. తప్పదు, కొన్ని కొన్ని మనకు సర్దుకుపోవాలి, అడ్జస్ట్ అవ్వాలి. రోజు ఇంకా ఈ పేడకలన్నీ తీసేసి కసులు ఊడ్చుకొని గచ్చంతా కడుక్కోవాలి. ఇంక ఇదైతే ఉదయం పూట కసు ఊడ్చేసి గచ్చు మొత్తం కడిగేసి ముగ్గు అయితే వేస్తున్నాను. పేడకడి చూడండి మొత్తం మరకలు మరకలు ఎలా ఉందో. ఇంకా రోడ్డు మొత్తం వాటర్ పోసి కడగాలంటే ఏం కడుగుతాము, ఇంటి ముందు వాటికే కడుగుతాను. రోడ్డు మీద కొంచెం ప్లేస్ అయితే కడుగుతాను, కానీ రోడ్డు మొత్తం కడగాలంటే ఇంకా మన వల్ల కాదు, నడువులు మొత్తం పోతాయి. ఇంటి ముందు నీట్ గా చేసుకుంటే చాలు. కాకపోతే కసువు అయితే ఊడుస్తాము. మన ఇంటి ముందు రోడ్డే కదా, మనమే శుభ్రంగా ఉంచుకోవాలి కదా. వాటర్ పోసి కడగాలంటే కష్టంగా ఉంటది, కానీ మామూలుగా చీపిరి తీసుకొని కసువు అయితే మాత్రం రోడ్డు మొత్తం ఊడుస్తాము. నైట్ అన్నం తిని వాకింగ్ చేశాం కదా, అంతకు ముందు అయితే ప్రతిరోజు వాకింగ్ చేసేదాన్ని. ఇంకా మధ్యలో దసరా పండుగ వచ్చింది కదా, గుడికి వెళ్ళటం ఇంకా ఇలా అయిపోయింది కదా, ఇంకా అప్పుడైతే అలవాటు తప్పింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాకింగ్ అయితే చేయట్లేదు. నైటే కొంచెం అటు ఇటు తిరుగుతున్నాను. ఒక రోజు అలవాటు అయిందనుకోండి, రోజు వాకింగ్ చేయాలనిపించింది. ఒక్క రోజు మానుకున్నామంటే ఇంకా ప్రతిరోజు మానుకుంటాం. ఏముందిలే, ఇంకా వాకింగ్ చేయకపోతే ఏమైందిలే. వాకింగ్ చేయటం వల్ల మనం ఏమైనా వెయిట్ తగ్గుతున్నామా, వాకింగ్ చేసినా చేయకపోయినా ఇదే వెయిట్ తో ఉన్నాము అని చెప్పేసి మనం ఎక్కువ వాకింగ్ చేయము. వెయిట్ తగ్గినా తగ్గపోయినా, సన్నగా స్లిమ్ గా ఉన్నా లేకపోయినా కానీ మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే హెల్దీగా ఉండాలి మనం. నేనైతే ఎప్పుడు అదే అనుకుంటాను, సన్నగా స్లిమ్ గా ఉండటం కాదు, హెల్దీగా ఉండాలనుకుంటాను. మనం ఎక్కువ కష్టపడి పనులు చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం హెల్దీగా ఉండి మన పనులు మనం చేసుకోగలిగితే చాలు. మన ఇంట్లో వాళ్ళకి మనం హెల్దీగా ఒక ముద్ద వండి పెడితే చాలు. ఇంకా అంతకంటే ఎక్కువ పెద్ద పెద్ద పనులు అయితే చేసి అంత ఓపిక అయితే రావాల్సిన అవసరం ఏం లేదు. అటు ఇటు తిరగటం వల్ల మనకు కూడా పొట్ట అనేది హెవీగా లేకుండా, గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఫ్రీగా ఉంటది. మళ్ళీ తిన్న వెంటనే కూడా ఎక్కువ వాటర్ తాగకూడదు. వాటర్ తాగామనుకోండి పొట్ట అనేది బరువెక్కిపోయిద్ది. ఇంకా మనకి తిన్న అన్నం అనేది సరిగ్గా అరగదంట. అందుకని అన్నం తిన్న తర్వాత ఒక అరగంట తర్వాత కానీ, ఒక గంట తర్వాత కానీ వాటర్ తాగటం చాలా మంచిది. ఎక్కువ మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. వస్తాయి, అసలు రాకుండా ఉండవని కాదు, ఎక్కువ రావు. వచ్చినా గానీ మనకు వెంటనే తగ్గిపోతాయి. మీరేమన్నా సన్నగా స్లిమ్ గా ఉన్నారా, హెల్త్ గురించి టిప్స్ అవన్నీ చెప్తున్నారు అనుకోవచ్చు. సన్నగా స్లిమ్ గా ఉన్నాం అన్నది ముఖ్యం కాదు, హెల్తీగా ఉన్నామా లేదన్నది ముఖ్యం. ఈ రోజుల్లో లావుగా ఉన్న వాళ్ళకి రోగాలు వస్తున్నాయి, సన్నగా ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. సన్నగా ఉంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావట్లేదు అనటానికి వీల్లేదు. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగానే వస్తున్నాయి. ఏదేమైనా సరే ప్రతి ఒక్కరికి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఉండాలి. కొంతమంది ఏంటంటే కొంచెం తిన్నా కూడా ఎక్కువ లావు అవుతా ఉంటారు, వాళ్ళు జీన్స్ ని బట్టి. కొంతమంది ఎంత తిన్నా సరే చాలా సన్నగా ఉంటుంటారు. ఒకరైతే చాలా సన్నగా ఉన్నారు, కానీ వాళ్ళకి కొవ్వు ఎక్కువగా ఉందంట. డాక్టర్ కొవ్వు ఎక్కువగా ఉంది, వాటికి టాబ్లెట్లు వాడాలి, కొవ్వు తీసేయాలని ఏదో చెప్పారంట. నేనన్నాను మాలాగా లావుగా ఉన్న వాళ్ళకైతే కొవ్వు ఎక్కువ ఉంటది, మీలాగా సన్నగా ఉన్న వాళ్ళకి కొవ్వు ఎందుకు ఎక్కువగా ఉంటదంటే, లావుకి సన్నానికి ఏమీ ఉండదు. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది ఉంటదంట. ఆ చెడు కొలెస్ట్రాల్ అనేది ఏర్పడకుండా ఉండాలంట. మనం పైకి చూడటానికి లావుగా ఉన్నాం, సన్నగా ఉన్నాం, అది ముఖ్యం కాదు. చెడు కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో ఉండకూడదు. ఎలాగైనా వెయిట్ కూడా మరి అంత ఓవర్ వెయిట్ ఉండకూడదు. ఇప్పుడు నా వెయిట్ కి నేను కనీసం ఒక 5 కేజీస్ అన్నా తగ్గాలి. 5 కేజీస్ తగ్గితే పర్వాలేదు, ఒక రకంగా అయితే ఉంటాను. మనకు కూడా ఫ్రీగా ఉంటది, నడవటానికైనా పనులు చేసుకోవడానికైనా దేనికైనా కొంచెం యాక్టివ్ గా ఉంటాము. ముఖ్యంగా మన ఆడవాళ్ళకి మన జాకెట్లు అనేవి ఎక్కువ బిర్ర అవ్వకుండా ఉంటాయి. ముఖ్యంగా మనకు కావాల్సిన మెయిన్ ఇది. మనకి పాత చీరలు అవన్నీ కట్టుకోవాలంటే జాకెట్లు అన్ని బిర్రైపోతాయి. ముఖ్యంగా వాటి కోసం అయినా సరే మనం వెయిట్ అనేది తగ్గాలి, వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవాలి. అంతే కదా, చీరలు అలాగనే ఉంటాయి. మళ్ళీ జాకెట్లు అన్ని బిర్రైపోయినాయి అనుకోండి, మళ్ళీ కొత్తవి కొనుక్కోవాలి, కుట్టించుకోవాలి.
కొన్నందుకు ఎంత రేట్ అవుతుంది, మళ్ళీ వాటిని కుట్టించుకున్నందుకు ఎంత రేట్ అవుతుంది. సరే కుట్టించుకున్నామంటే అవి కొత్త చీరలు కాదా, పాత చీరలు. మళ్ళీ 1, 2 సార్లు కట్టుకోగానే అవి పాతవి అయిపోతాయి, జాకెట్లు కొత్తగా ఉండిపోతాయి. మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయి. పెళ్ళప్పుడు మనం ఎలా ఉంటామండి, ఎంత సన్నగా ఉంటాము, తర్వాత ఎంత ఓవర్ వెయిట్ పెరిగిపోతాము. కొంతమంది పెళ్ళప్పుడు ఎలా ఉంటారు, ఇంకా తర్వాత కూడా సేమ్ అదే వెయిట్ తో ఉంటారు. కొద్ది గొప్ప తేడా వచ్చుద్ది. జాకెట్లు అనుకోండి, 1, 2 కుట్లు ఉప్పు తీసుకుంటే వాళ్ళకి సెట్ అవుతాయి. పెళ్ళప్పుడు చీరలు కూడా సెట్ అవుతాయి. మనకు అలా కాదే. ఆ జాకెట్ అనేది ఎన్ని కుట్లు ఉప్పు తీసుకున్నా సరే మనకు సెట్ అవ్వదు. చేతులు పైకి పోను, మెడ ఈపు అన్ని పైకి ఉండిపోతాయి. ఇంకా ఆ జాకెట్ అనేది మనకు అస్సలు సెట్ అవ్వదు. పెళ్ళప్పుడు సెట్ అవ్వకపోతే అవ్వకపోయినాయి, తర్వాత అయినా సరే కొంచెం ప్రాబ్లం లేకుండా అన్ని ఎప్పటికి కూడా సెట్ అయ్యే విధంగా చూసుకుంటే చాలు. పెళ్ళప్పుడు అంటే ఎలాగైనా ఇంకా మనం డెలివరీ అది అయిన తర్వాత ఎక్కువ శాతం అందరూ వెయిట్ పెరుగుతారు. ఇంకా అవనేవి ఎవరికి పనికిరావు అనుకోండి. ఇంకెవరో ఉంటారు మహానుభావులు, ఎప్పుడు ఒకేలాగా వెయిట్ పెరగకుండా, అలాంటి వాళ్ళకైతే సెట్ అవుతాయి. మనలాంటి వాళ్ళకైతే సెట్ అవ్వనుకోండి. కనీసం ఇప్పుడు అయినా సరే ఒక సంవత్సరం ఇయ్యి, ఇంకో సంవత్సరం వచ్చేటప్పటికి అవి బిర్రయ్యి పొట్టి అయిపోయి అలా కాకుండా ఉండేటట్టు కొన్నాళ్ళ పాటు ఇదే వెయిట్ మెయింటైన్ చేస్తా ఉంటే మనం డబ్బును కూడా చాలా పొదుపు చేయొచ్చు. మన హెల్త్ ను కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు. మనం ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది, చక్కగా చీరలన్నీ గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకొని పెట్టుకుంటాము. ఇంకా చీర అనేది ఐరన్ చేయించుకున్నాను, నాకు ఏ ఇబ్బంది లేదు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు తీసి చక్కగా కట్టుకోవచ్చు అనుకుంటాం. కానీ ఏం ప్రయోజనం, జాకెట్లు అనేవి బిర్రైపోతాయి కదా. అది చూసుకోం కదా, మనం ఐరన్ చేయించుకున్నాం అనే ఇదిలోనే ఉంటాము. 2, 3 కేజీలు వెయిట్ పెరిగినా కూడా మనకు అంత తేడా అయితే తెలియదు. మనం ఏమనుకుంటాం, ఎప్పుడులానే ఉన్నాములే అనుకుంటాము. కానీ ఏం చేస్తాయి, జాకెట్ వేసుకునేటప్పుడు ఆ జాకెట్లు అవి పట్టవు, బిర్రైపోతాయి. ఒకవైపు ఫంక్షన్కి వెళ్ళాలి, రెడీ అవ్వాలి, ఫంక్షన్కి లేట్ అవుతుంది. మళ్ళీ ఇటు చూస్తేనేమో ఈ జాకెట్లు అనేవి సెట్ కావట్లేదు, కుట్లుప్పు తీసుకోవాలి. అప్పుడు ఎంత లేట్ అయిపోయిద్ది, చాలా లేట్ అయిపోయిద్ది. మనం రెడీ అవ్వాలనుకున్న విధంగా రెడీ అవ్వము, హడావుడిగా ఉంటది. అమ్మో పక్కన వాళ్ళు అందరు రెడీ అయ్యారు, వాళ్ళు వెళ్తారేమో, మంది లేట్ అయిపోయిద్దేమోనని ఇది ఒక టెన్షన్ తో ఉంటాం మనం. తర్వాత ఇంకా ఏదో హడావుడిగా వెళ్ళామంటే వెళ్ళాం అన్నట్టుగా వెళ్తాము. ఇంట్లో పని అనేది సరిగ్గా చేసుకోలేము. ఇంకా ఏది మనశ్శాంతి ఉండదు, టెన్షన్ గా ఉంటాం అనుకోండి. అందుకనే మన జాకెట్లు వాటి కోసమైనా సరే మనం వెయిట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం అయితే బెస్ట్. నేనైతే మాత్రం ముఖ్యంగా ఇదే అనుకుంటాను అనుకోండి. కానీ ఏం చేస్తాము, కొన్ని కొన్ని మనం అనుకున్నట్టు జరగవు, మన చేతుల్లో అయితే ఉండవు. మన చేతుల్లో ఉన్నా కానీ మనం చెయ్యలేని పరిస్థితి కూడా ఉంటది. ఉదయాన్నే వాకింగ్కి వెళ్దామంటే ఇంట్లో వాళ్ళకి వంట చేయాలి కదా, పిల్లలకి లంచ్ బాక్స్ అన్ని రెడీ చేసి పెట్టాలి. లేచి ఏదైనా ఎక్సర్సైజ్ చేద్దామన్నా కూడా టైం ఉండదు. 1 రోజు 2 రోజులు లెగుస్తాము, 5 గంటలకి 4 గంటలకి లేచి చేస్తాము. ఇంకా 3వ రోజు యథామావులు మళ్ళీ ఎప్పటిలాగానే బద్ధకం వచ్చేసిద్ది. ఇంకా అవన్నీ వదిలేస్తాం. డైట్ చేయాలనుకుంటాము, 2 రోజులు మొదలు పెడతాము, చక్కగా ఏమీ తినకుండా, అంటే ఫాస్ట్ ఫుడ్లు అలాంటివి తినకుండా మంచి హెల్తీగా తింటాం, కొంచెం కొంచెం తింటాము. 2 రోజులు ఇలా బాగానే చేస్తాము. 3వ రోజు ఏమైపోయిద్ది, నీరసం వచ్చేసిద్ది. ఇంట్లో పని మొత్తం మనమే చేసుకోవాలి కదా, ఓపిక ఉండదు ఇంట్లో పని చేసుకోవడానికి. నీరస పడిపోతాం, ఇసుకొచ్చేసిద్ది. ఇంట్లో పిల్లల మీద, ఇంట్లో వాళ్ళ మీద, అందరి మీద అరిచేస్తా ఉంటాం. ఒక పక్క ఆకలి అవుతా ఉంటది. ఇంకా ఇన్ని రోజుల నుంచో ఫుడ్ తినలేదు, ఈ రోజు నచ్చిన ఫుడ్ తినాలనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాము. ఒక్కొక్కసారి అనుకుంటాం, ఇవంతా ఎందుకు లేరా బాబు, నీరసం వచ్చేస్తుంది, పని చేయలేకపోతున్నాను. చక్కగా కడుపు నిండా తినేసి ఇంట్లో పని అనేది ప్రశాంతంగా హాయిగా చేసుకొని ఇంట్లో వాళ్ళకి చక్కగా కడుపు నిండా వండి పెడదాం అనుకొని ఇంక దీన్ని వదిలేస్తాం మనం. ఇంటిడి చాకరీ మొత్తం మనమే చేయాలి కదా. ఇంట్లో పని చేసే పని లేదనుకోండి, ఏదో కొద్ది గొప్ప తింటా, ఎక్సర్సైజులు అవన్నీ చేసుకుంటా వెయిట్ అనేది కంట్రోల్లో ఉంచుకుంటా ఉండొచ్చు. కానీ మన పరిస్థితి అలా కాదు కదా. ఇంటిడి చాకరీ మొత్తం చేసుకోవాలి, ఇల్లు ఊడ్చుకోవటం, తుడుచుకోవటం, వంట చేసుకోవటం, ఎన్ని పనులుంటాయి మనకి. మరలా కష్టపడి వంట చేసుకుంటాం కదా, ఏ ఇంట్లో వాళ్ళు ఏదన్నా వేస్ట్ గా పడేస్తున్నా మిగిలిచ్చినా సరే, ఇంత కష్టపడి వంట చేసాము, దీన్ని వేస్ట్ గా పడేయకూడదని చెప్పేసి ఏం చేస్తాము, ఆ మిగిలిన దాన్ని కూడా మనం పొట్టలో వేసుకుంటాం. కొద్ది గొప్ప మిగిలింది పడేయటానికి ప్రాణం అప్పదు. అన్నం తిన్నామనుకోండి, కొంచెమే అన్నం మిగిలిద్ది లాస్ట్ లో. ఆ అన్నం తీసి సపరేట్ గా ఒక గిన్నెలో పెట్టాలి. ఈ కొంచెం అన్నం తీసి సపరేట్ గా గిన్నెలో ఏం పెడదామని మళ్ళీ దీనికి ప్రత్యేకంగా ఒక గిన్నె, మళ్ళీ దీన్ని రేపు కడగటం, ఇదంతా ఎందుకని చెప్పేసి ఆ మిగిలిన ముద్దను కూడా మనమే తినేస్తాము. ఇన్ని పనులు చేయాలి మనం. ఇన్ని పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఇంకా వెయిట్ మీద వీటన్నిటి మీద దృష్టి పెట్టగలుగుతామా? ఎవరో కొంతమంది ఉంటారండి మహా తల్లులు,
వాళ్ళు మాత్రం ఎప్పుడు వెయిట్ అనేది కంట్రోల్లో ఉంచుకుంటారు, ఎక్కువ తినకుండా ఉంటారు, బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ మన వల్ల అయితే కాదనుకోండి. అమావాస్య వెళ్ళిన తర్వాత ఒక రోజు మంచి రోజు చూసుకొని మళ్ళీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయితే మొదలు పెడదాము. అది ఎంతవరకు కంటిన్యూ చేస్తామో చూద్దాము. ఇంక ఈ రోజు కూర అయితే బీరకాయ చేస్తున్నాను. నవీన్ కోసం అయితే బంగాళదుంప చేశాను. ఇంకా పిల్లలు తినరు కదా, బంగాళదుంప కూరలు ఫ్రైలు అవే తింటారు. కానీ ఇలా బీరకాయలు ఇలాంటివి పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, పిల్లల కోసం వాళ్ళ కోసం ప్రత్యేకంగా కూర చేయాలి. రోజు ఎగ్గే చేస్తున్నాను 2-3 రోజులు బట్టి. ఇంకా వాళ్ళకి ఎగ్గు తిని తిని బోరు కొట్టిద్దేమోనని ఈ రోజు బంగాళదుంప అయితే చేశాను. కొంతమందికి అయితే ఇంట్లో 2-3 రకాల కూరలు ఉండాల్సిందే అనుకోండి. ఒక్క కూరతో మాత్రం వాళ్ళు ఎప్పుడూ తినరు, 2-3 రకాలు ఉండాల్సిందే. 2-3 రకాల కూరలు చేయాలంటే ఎంత కష్టమో, ఒక్క కూర చేయటానికి మనం ఇంత బాధపడుతున్నాము. 2-3 రకాల కూరలు చేసి మళ్ళీ ఆ అంట్లన్నీ కడిగేసుకొని, బాబోయ్, ఇలాంటి వాళ్ళకు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి పని సరిపోయిద్దండి. వాళ్ళకి నిమిషం కూడా ఖాళీ ఉండదు, గ్యాప్ ఉండదు. ఇంకెక్కడి నుంచి ఉంటుంది, వంటగదిలో వంట చేసుకోవడం, కడుక్కోవటం, మళ్ళీ పెట్టుకోవటం, ఇదే సరిపోతా ఉంటది. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ చేసి పెట్టుకోవటాలు. కొంతమంది ఫుడ్ విషయంలో మాత్రం అస్సలు రాజీ పడరు అనుకోండి. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.